ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి నానా గురించి మనం చూసుకుంటాము. రెఫరెన్స్ నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులాగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఈరోజు మనకు ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్స్ డే సందేశం నేను ఇవ్వబోతున్నాను. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే నాన్న అంటే అర్థం చూసుకున్నట్టయితే తండ్రి అనే అర్థం వస్తుంది. ఇది పిల్లలు తమ తండ్రిని ప్రేమగా గౌరవంగా పిలుచుకునే పదము. నాన్నకు బదులుగా అయ్యా, నాయనా, డాడీ అని కూడా పిలుస్తారు. ఒక కుటుంబానికి నాన్న వెన్నెముక లాంటి వాడు. కుటుంబము అనేది మనం చూసుకున్నట్లయితే తండ్రి, తల్లి, పిల్లలు. తండ్రి స్థానము చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి మనం చూసుకున్నట్లయితే తండ్రి చాలా గొప్ప స్థానం అది. మనము తినే తిండి, కట్టుకునే బట్ట, చదివే చదువు నాన్న వల్లే కలిగినవి. నాన్న ఒక ప్రత్యక్షమైన దైవం. చిన్నప్పటి నుంచి నాన్న ఎంతో కష్టపడి మనల్ని పెంచుతాడు. అదేవిధంగా తల్లి కూడా మనల్ని పెంచుతుంది. తల్లిదండ్రులు మనం కలిసి కష్టపడి మనం పెంచుతారు, మనల్ని పెద్ద చేస్తారు. మనకు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఉద్యోగం తర్వాత పెళ్లి చేస్తారు, మనల్ని ఒక ఇంటి వారుగా చేస్తారు నాన్న, అమ్మ. అదేవిధంగా నాన్న ఆయన పాత్ర ఎంతో ఉంది. నాన్న మనల్ని అంటాడు, మీ ఆనందమే నా ఆనందం అంటాడు మన నాన్న. కాబట్టి మనం దేవుడు వాక్యంలో చూసుకుంటే దేవుడు వాక్యంలో మనం తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, తల్లిదండ్రులను మనకు విధేయత చూపించాలి. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులకు మనం విధేయత చూపించకపోవడం వల్ల కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. తల్లిదండ్రులు తండ్రికి, తల్లికి, పిల్లలకి గొడవలైనప్పుడు తండ్రి వచ్చి పిల్లలు అంటాడు, నీకు అమ్మ కావాలా, నాన్న కావాలంటాడు. అమ్మ, నాన్న అనే పిల్లలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ కావాలా, నాన్న కావాలా అర్థం కాక నాకు అమ్మ కావాలి, నాన్న కావాలంటారు పిల్లలు. అప్పుడు నాన్న ఏమంటాడంటే ఏదో ఒకటి తెలుసుకో అంటాడు. అయితే పిల్లలు ఏమంటారంటే నాకు అమ్మ కావాలి, నాన్న కావాలంటారు. అంటే అమ్మ నాన్న అనేది విడదీయని బంధం. అది అమ్మ లేనిది నాన్న లేడు, నాన్న లేనిది అమ్మ లేడు. కాబట్టి అమ్మ నాన్న అనేది దేవుడు ఇచ్చిన గొప్ప ఒక కుటుంబం. అది దేవుడు ఇచ్చిన గొప్ప కుటుంబం. కాబట్టి అమ్మ నాన్న లేనిదే కుటుంబము లేనే లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరలోక తండ్రికి వ్యత్యాసం ఏంటంటే తండ్రి అనే అతను కనబడతాడు కానీ పరలోక తండ్రి అనే అతను కనబడడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరలోక తండ్రి అనేది నిత్యం ఉంటాడు కానీ తండ్రి అనే అతను కొంతకాలం ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తండ్రి మనకు పర్టికులర్గా మనకు ఏది కావాలో అది ఇస్తాడు కానీ పరలోక తండ్రి అంతకన్నా ఎక్కువ ఇస్తాడు మనకు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరలోక తండ్రి గురించి మనం చూసుకున్నట్లయితే పరలోక తండ్రి తన పిల్లలు అవసరాలను ముందుగానే ఎరిగి సమృద్ధిగా అనుగ్రహించేవాడు. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. అదేవిధంగా మనం చూసుకుంటే పరలోక తండ్రి సృష్టికర్త అయిన దేవునికి ఇవ్వబడిన అత్యంత ప్రేమపూర్వకమైన సన్నిహితమైన సంబోధన దీని అర్థము. దేవుడు మనల్ని కేవలం పాలించకూడగా మాత్రమే కాదు, మనల్ని కనికరించి రక్షించి నిరంతరం సంరక్షించే ఒక ప్రేమగల తండ్రిగా మనకున్నాడు. కాబట్టి తండ్రి మనకు అవసరతలన్నీ తీర్చే దేవుడు. మనము చూసుకున్నట్లయితే నాన్న అంటే తండ్రి, ఈ లోకరీతిగా తండ్రి. కాబట్టి మనకు అన్ని అవసరతలు తీర్చాడు తండ్రి. అంతకన్నా పరలోక తండ్రి మన ప్రతి అవసరత తీర్చేది ఎవరంటే దేవుడే, మన పరలోక తండ్రి. కాబట్టి తండ్రికి పరలోక తండ్రికి మన వ్యత్యాసం మనం చూసుకున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు
దేవుడు ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. తండ్రిని, తల్లిని, అదే పిల్లలను. అదే తల్లి తండ్రులు, ఇప్పుడు తండ్రి లేని లోటు కుటుంబంలో ఎంతైనా ఉంటుందండి. ఒక తండ్రి లేకపోతే కుటుంబంలో ఎంతైనా లోటు ఉంటుంది. ఆ లోటు తీయడానికే దేవుడు పరలోక తండ్రిగా మనకు ప్రతి అవసరత తీరుస్తాడు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడే మన లోట్లు, మన ప్రతి అవసరత ఆయన మనకు తండ్రిగా, పరలోక తండ్రిగా మనకు ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే మనం పాపం చేత, అపరాధం చేత సచ్చిన వారే ఉండగా మనము దేవుడి దగ్గరికి పోవడానికి అర్హత లేనే లేదు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనకు బదులుగా చనిపోయి మనకు మార్గం ఒకటి సిద్ధపరిచాడు, రక్షణ మార్గము. మనం ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముకుంటామో, రక్షణ అనుభవంలోకి వస్తామో, పరలోక తండ్రి అని పిలవడానికి మనకు అర్హత ఇచ్చాడు. మనకు అర్హతే లేదు. పరలోక తండ్రి అనడానికి మనకు కృప చూపించాడు. కాబట్టి పరలోక తండ్రి అనడానికి మనకు అర్హత ఇచ్చిన దానికి మనం ఎంతైనా దేవుడికి కృతజ్ఞత తెలపాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫాదర్స్ డే సందర్భంగా మన నాన్న పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాన్న విలువ కూడా చాలా విలువైనది. కాబట్టి మనం తండ్రులను మనం సన్మానించాలి. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఫాదర్స్ డే సందర్భంగా నాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. నాన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడారు. మాకు అందరికి కూడా ఎవరైతే వింటున్నారో అందరిని దీవించమని, మీరే మహింపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.